హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం అయితే రామ్ చరణ్ గారి గురించి అయితే మాట్లాడుకుందాం. రామ్ చరణ్ గారి గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మందికి అయితే రామ్ చరణ్ గారి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసుకోవాలని కోరిక అయితే ఉంటుంది. మెగా ఫ్యామిలీ హీరోలను పక్కన పెడితే అతని ఫేవరెట్ హీరో తమిళ సూపర్ స్టార్ అయిన సూర్య గారంట. అలాగే అతని ఫేవరెట్ హీరోని ఎవరంటే మన టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సమంత గారంట. రీసెంట్ గా ఈ విషయాన్ని రామ్ చరణ్ గారు అయితే తెలిపారు. ఆయన ఫ్యామిలీలో అతని ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద అయితే ఘోర పరాజయం అయింది. ఈ మూవీతో పాటు అతని లాస్ట్ 3 సినిమాలు చూసుకుంటే ద వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ ఈ 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలై డిస్ట్రిబ్యూటర్లకు అయితే ఘోర పరాజయాన్ని లాస్ట్ ను మిగిలించాయి. ద వారియర్ మూవీ 17 కోట్లు, స్కంద మూవీ 13 కోట్లు అండ్ డబుల్ స్మార్ట్ మూవీ కూడా 37 కోట్లు లాస్ట్ తెచ్చిపెట్టింది. ఈ 3 మూవీస్ గాను డైరెక్టర్లు అయితే చాలా పెద్దవాళ్ళు. చిన్న డైరెక్టర్లతో మూవీ తీసినప్పుడు రామ్ పోతినేని కెరియర్ చాలా బాగుండేది. ఎందుకో తెలియదు కానీ స్టార్ డైరెక్టర్లు అయితే రామ్ పోతినేనికి డిజాస్టర్స్ మూవీసే ఎక్కువగా ఇస్తున్నారు అతని కెరియర్ లో. దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.